Gentlemen, welcome to Fight Club. ఓకే. సో హాయ్ గైస్, డే 81. ఓకే. సో రోజు యాక్చువల్లీ కంప్లీట్ ప్రీ వర్కౌట్ గురించి మాట్లాడదామని అనుకున్నాను, బట్ అది సో ఇన్స్టాలో మ్యాక్స్ నాకు వచ్చిన డిఎమ్స్లో ఏంటంటే, సో నాకు రెగ్యులర్గా జిమ్ చేయాలని ఉంది బ్రో, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నాను. అండ్ సో 1 మంత్ జిమ్ చేస్తున్నాను బ్రో, మళ్ళీ అగైన్ స్కిప్ చేస్తున్నాను, మళ్ళీ 1 మంత్ చేస్తున్నాను, స్కిప్ చేస్తున్నాను, బట్ కన్సిస్టెన్సీతో చేయలేకపోతున్నాను అని చెప్పేసి. ఓకే. సో నేను సో నాకు అంతగా ప్రాపర్గా తెలియదు, ఎందుకంటే అది మీ పర్సనల్ లైఫ్ని నేను జడ్జ్ చేసి మాత్రం చెప్పలేను. ఓకే. సో కొన్ని కొన్ని నేను ఫేస్ చేసినవి చెప్తాను, అది మీకు సో మేబీ హెల్ప్ అయితే ఇట్స్ వర్త్, లేకపోతే స్కిప్ చేసేయండి, అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే. బట్ సో ప్రాబ్లమ్స్ అనేవి ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి, అది కామన్ థింగ్. ఓకే. సో దాన్ని నువ్వు ఎట్లా ఫేస్ చేస్తున్నావు, ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నావు అన్నదే మ్యాటర్. ఓకే. సో నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చొని సో అట్లా 24/7 ఏడుస్తూ కూర్చుంటే ఆ ప్రాబ్లమ్స్ ఏమి పోవు. ఓకే. సో నువ్వు రెగ్యులర్గా జిమ్కి పోయి సో మంచి స్ట్రాంగ్ బాడీ బిల్డ్ చేసినంత మాత్రాన కూడా సో ప్రాబ్లమ్స్ అనేవి పోవు. ఓకే. సో ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు పోవు బ్రో. సో నువ్వు ప్రాబ్లమ్స్ని ఎట్లా ఫేస్ చేస్తున్నావు అన్నదే మ్యాటర్. ఓకే. సో ఎప్పుడు కూడా మెంటల్లీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా ఫేస్ చేయగలవు. ఓకే. సో మెంటల్లీ వీక్ అయితే మాత్రం నువ్వు ఎంత స్ట్రాంగ్ బాడీ ఉన్నా, నీకు ఎంత పైసలు ఉన్నా సరే, సో నువ్వు ఫేస్ చేయలేవు. టు బీ ఆనెస్ట్, నువ్వు ఫేస్ చేయలేవు. సో ఎందుకంటే నువ్వు మెంటల్లీ వీక్ అయితే మాత్రం నీ దగ్గర ఎంత పైసలు ఉన్నా, నీ దగ్గర ఎంత బాడీ ఉన్నా, సో ఏమన్నా దగ్గర అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఓకే, సో సో దాన్ని ఫేస్ చేయలేవు. ఎందుకంటే సో నువ్వు ఎప్పుడైతే మెంటలీ స్ట్రాంగ్గా ఉంటావో, సో అప్పుడు మాత్రం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని లాస్ వచ్చినా, లైక్ ఈవెన్ నువ్వు ఎంత వర్స్ట్ ఫేజ్లో ఉన్నా, సో దాన్ని నువ్వు తీసుకెళ్ళగలవు. అంటే తీసుకెళ్ళమంటే ఒక నీకు మెంటల్ స్ట్రాంగ్ ఉంటే దాన్ని నువ్వు ఎట్లా ఫేస్ చేయాలన్నది నీకు తెలుస్తుంది. ఓకే. సో నువ్వు ఒక వీక్ మైండెడ్ అయితే మాత్రం నీ దగ్గర ఎంత బాడీ ఉన్నా, ఎంత పైసలు ఉన్నా, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఏమి 1% కూడా వర్క్ కావు. ఓకే. సో అందుకే అంటున్నా, ఎప్పుడు కూడా మెంటలీ నువ్వు స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రం ఏదైనా పాసిబుల్ అవుతుంది. ఓకే. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు అట్లా 24/7 కూర్చుంటే సో అది ఎంతవరకు రైట్ అనేది నాకు తెలీదు, ఎందుకంటే అది నీ పర్సనల్ లైఫ్ని నేను జడ్జ్ చేసి చెప్పలేను. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే. ఓకే. సో ఏదో నేను సోఫాలో ఇప్పుడు కూర్చేసుకొని అది బ్రో ఇది బ్రో అని మోటివేషన్ ఇచ్చే టైప్ కూడా కాదు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి నాకు ఉంటాయి కదా, నాకు ఉన్నాయి కూడా. ఓకే. సో దాన్ని నేను ఎంతలా ప్రాపర్గా ఫేస్ చేస్తున్నాను అన్నదే మ్యాటర్. ఎందుకంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఈ జిమ్ని వీక్లో 3 times ఆర్ 4 times వెళ్ళి కూడా నేను ఒక మంచి బాడీని బిల్డ్ చేసుకోగలను. ఓకే. సో అది నాకు అంటే లైక్ నా బాడీ పైన నాకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది. బట్ అట్లా కాకుండా ఎందుకు ఎవ్రీ సింగిల్ డే కూడా నేను వర్కౌట్ చేసిన అంటే, సో నేను ఇంకా మంచిగా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలి, నా మైండ్ సెట్ అనేది ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలని చెప్పేసి సో నేను రెగ్యులర్గా ఈవెన్ సింగిల్ డే సో నాకు హెల్త్ బాగాలేని టైంలో కూడా నేను వర్కౌట్ చేసిన రోజులు ఉన్నాయి. ఓకే. సో హెల్త్ బాగాలేని డేస్లో కూడా వర్కౌట్స్ చేశాను. అండ్ సో అది ఎప్పుడూ నేను చెప్పలేదు, సో ఇట్లా నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి. సో ఇది లైక్ నా కంటెంట్ క్రియేషన్లో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. ఓకే. సో ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్యూజెస్ అనేవి స్టార్ట్ చేసినామంటే సో అవి అట్లా పోతూనే ఉంటాయి బ్రో. సో నువ్వు ఎప్పుడైతే వన్స్ ఎక్స్క్యూజెస్ అని స్టార్ట్ చేసుకుంటూ పోయినావో, సో దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి, దాని నుంచి దానికి అట్లా అట్లా పోతూనే ఉంటుంది అది. సో ఎప్పటికీ కామ్ డౌన్ అవ్వదు. ఓకే. సో ఎక్స్క్యూజ్ అనేవి ఎప్పుడు ఇచ్చుకోవడానికి ఇవ్వకండి ఎవరికైనా. సో మీరు కూడా ఇచ్చుకోకండి. ఓకే. సో మెంటల్లీ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో దానికి టైం పడుతుంది. ఓకే. సో మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడం అంటే ఇట్స్ టేక్ మెనీ టైం బ్రో. సో ఓకే. సో బాడీ వస్తుంది, బట్ సో మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. సో అది కన్ఫర్మ్. ఓకే. బట్ సో ఎప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, సో సెకండ్ పర్సన్తో ఎప్పుడు షేర్ చేసుకోకండి. ఓకే. అది మీకు ఎంత వర్స్ట్ ఫేస్లో ఉన్నా సరే, సో కొంతమంది మీరు ఏంటంటే మూవీలో చూసి ఏంటంటే, మూవీలో
సో మీ బెస్ట్ ఫ్రెండ్స్కో మీ ఫ్రెండ్స్కో ఎవ్రీ వన్కి షేర్ చేసేసుకుంటే మన పెయిన్ పోతుంది అని చెప్తారు. ఓకే, సో పెయిన్ పోతుంది లేదన్నది సెకండరీ బ్రో. ఓకే, సో నీ గురించి నువ్వు కంట్రోల్ చేసుకోలేకున్నా నువ్వు ఎవ్రీథింగ్ ఓపెన్ లైక్ నీ సెకండ్ పర్సన్కి నువ్వు చెప్పినావు అనుకో. ఓకే, సో ఈ డేలో బాగానే ఉంటుంది. సో నువ్వు ఏ రోజైతే చెప్పినావో ఆ డేలో బాగానే ఉంటుంది, ఆ ఇయర్లో బాగానే ఉంటుంది. బట్ కొన్ని డేస్ తర్వాత ఏంటంటే సో నువ్వు ఒక నార్మల్ పర్సన్ అయితే చూడు. సో మెంటల్లీ నువ్వు స్ట్రాంగ్ అయినప్పుడు సో నువ్వు ఏవైతే చెప్పినావో ఇవే కొంచెం సో వీడి మైండ్లో పెట్టుకొని సో నిన్ను చిన్న చూపు చూడడం స్టార్ట్ చేస్తాడు. లైక్ నువ్వు ఒక మంచి ఒక స్టేజ్లో ఉండేటప్పుడు సో ఎవరైతే నువ్వు ఈ టాపిక్స్ అని చెప్పినావో ఇవన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. సో అందుకే అంటున్నాను, సో మీరు ఎంత వరస్ట్ ఫేస్లో ఉన్నా సరే మీ ప్రాబ్లమ్స్ని ఎవరితో షేర్ చేసుకోకండి. ఓకే, సో మీకు కంప్లీట్గా ఏడుపు వస్తే మాత్రం సో ఏదో ఒక రూమ్లోకి పోయి ఎవరు లేని టైంలో ఏడ్ చేయండి, లేకపోతే మీ ఫేవరెట్ ప్లేస్ ఉంటే అక్కడికి పోయి కంప్లీట్గా ఏడ్ చేయండి. ఓకే, సో సో అక్కడితో అది అయిపోవాలి అంతే. అండ్ అగైన్ మీరు ఒక న్యూ డేని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లా చేస్తే మాత్రం సో రియల్లీ బ్రో నీ మెంటల్ హెల్త్ అయితే మాత్రం సో పీక్ లెవెల్లో వర్క్ అవుతుంది. సో టు బీ ఆనెస్ట్ చెప్తున్నాను కదా. సో దాన్ని మించి ఇంకా నువ్వు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయినా సింగిల్ హ్యాండ్తో ఫేస్ చేయగలవు. లైక్ నువ్వు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మనీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లైక్ ఎనీథింగ్ బ్రో. సో నీ పర్సనల్ లవ్, సో ఎనీథింగ్ ఏ మ్యాటర్ అయినా సరే సో నువ్వు ఈజీగా ఓవర్కమ్ చేయగలవు. సో అది నేను పక్కా ఇస్తాను, గ్యారంటీ. ఓకే, సో ఎప్పుడు కూడా మెంటలీ స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. సో అది మెయిన్. సో నేనేమైనా కొంచెం ఎక్కువగా మాట్లాడి ఉంటాను, సారీ బ్రో. బట్ ఎనీవే సో ఎప్పుడు కూడా మెంటలీ స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయి అంతే. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను, నాకు కూడా ఏం చెప్పడానికి తెలియదు సో దాని గురించి. ఓకే, సో ఇంకా వర్కౌట్ చేద్దాం. ఓకే, సో నువ్వు ఒకళ్ళు జిమ్ చేస్తే మాత్రం జిమ్ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేయి. ఓకే, సో బాడీ గురించి పట్టించుకోకు, అండ్ ఫుడ్ అండ్ ఇవన్నీ సెకండరీ. ఓకే, సో మెంటలీ నువ్వు వీక్ ఉంటే మాత్రం సో ఎవ్రీడే జిమ్కి పోచాలి. సో ఎవ్రీడే జిమ్కి పోయి సో జస్ట్ నార్మల్ వెయిట్స్తో అయినా వర్కౌట్ చేయి. సో అట్లా చేస్తూ ఉంటే ఏంటంటే నువ్వు కన్సిస్టెన్సీ అనేది సో అలవాటు అయిందంటే సో మెంటల్లీ నువ్వు కొంచెం ఇంప్రూవ్ అవుతావు. సో చెప్తున్నాను కదా, సో మెంటల్లీ అయితే ఇంప్రూవ్ అవుతావు. సో అందుకే అంటున్నా, లైక్ నువ్వు జిమ్ చేయలేకపోతే మాత్రం సో ఎవ్రీడే ఒక 1 hour వాక్ చేయి, లేకపోతే ఒక 30 minutes రన్ చేయి. సో ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అయినప్పుడు మాత్రమే మన బ్రెయిన్ అది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, సో ప్రాపర్గా వర్క్ అయితే సో యూ విల్ బీ హ్యాపీ. ఓకే, జిమ్కి పోయి మాట్లాడదాం. వెయిట్ డ్రాప్ చేస్తాం.
సైక్లింగ్ అర్థం కాలేదు ఎంతసేపు ఓ 20-25 మినిట్స్. Okay, and finally day 82, 82 or 81. Okay, find your workouts: shoulder barbell press, shoulder press, lateral raises, and so upper chest, dips, tricep extension. So 5. Okay, so topic కూడా ఉంది.
ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు పోజింగ్. ఓకే, సో దట్స్ ఫర్ టుడే. సో బట్ టెక్స్టింగ్ ఖర్చు అది కంటే సో బల్క్లో మేజర్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఫుడ్ అండ్ ఎక్స్ట్రీమ్గా ఉండాలి, అండ్ మీ వెయిట్స్ కూడా ఎక్స్ట్రీమ్గా ఉండాలి. సో మోర్ ఫుడ్ మోర్ వెయిట్స్. సో ఇంకేం లేదు. ఓకే, సో యాడ్స్ ఇంకా కథం. సో మనకి 15% బాడీ ఫ్యాట్ క్రాస్ అయిపోయింది, 16 to 70% బాడీ ఫ్యాట్ సో ప్రజెంట్. ఓకే, సో ఇంకా మనం సైక్లింగ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. That's for today. See you tomorrow and never skip cardio. Okay.